ఫోల్డర్స్ ని మనం ఒకేసారి ఏ విధంగా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఇక్కడ ఒక ఎక్సెల్ షీట్ ఉంది డెస్క్టాప్ పైన, బుక్ 1 అని. దీనిపైన డబల్ క్లిక్ చేస్తున్నా. దీనిలో నేను ఆల్రెడీ ఇక్కడ నేమ్స్ అనేవి టైప్ చేసి పెట్టాను. ఎక్కడి వరకు ఉన్నాయంటే 101 నేమ్స్ అయితే నేను టైప్ చేసి పెట్టాను. ఈ 101 నేమ్స్తో నాకు ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేయాలంటే, మాన్యువల్గా క్రియేట్ చేయాలంటే జనరల్గా ఎలా చేస్తాం, ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్ న్యూ ఫోల్డర్ అని ఇక్కడ ఫోల్డర్ పేరు ఇవ్వాలి, రాని అని ఇస్తున్నా. ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ రైట్ క్లిక్ న్యూ ఫోల్డర్ అని సంథింగ్ ప్రణవ్ అని ఇస్తున్నా. ఈ విధంగా మనం ఫోల్డర్లు అయితే క్రియేట్ చేయాలి. ఇలా మాన్యువల్గా కాకుండా మీకు ఒకేసారి మీరు ఏదైతే పేర్లతోని ఫోల్డర్లు క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాటి నేమ్స్ అన్ని ఒక దగ్గర రాయండి. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి రాయండి. రాసిన తర్వాత ఇక్కడ నేను B1 సెల్లో క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ MD స్పేస్ అని చెప్పి ఈ A1 సెల్లో ఉన్నటువంటి టెక్స్ట్ టైప్ చేయండి. స్పేస్ సమ్రాట్ అని టైప్ చేస్తున్నా. టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ B2 సెల్లో ప్లేస్ చేసిన తర్వాత కర్జర్ని మీరు కీబోర్డ్లో ఏం ప్రెస్ చేస్తారంటే Ctrl+E ప్రెస్ చేయండి. సో ఇక్కడ కర్జర్ని ప్లేస్ చేస్తున్నా, నేను Ctrl+Eని ప్రెస్ చేస్తున్నా. చూడొచ్చు, ఇది ఫ్లాష్ ఫిల్ అంటాం. చూడొచ్చు MD స్పేస్ ఈ నేమ్స్ అన్ని ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చినాయి. సో ఈ 101 నేమ్స్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కాపీ చేయండి. రైట్ క్లిక్ చేస్తున్నా, ఇక్కడ కాపీ అనండి. తర్వాత దీన్ని మినిమైజ్ చేస్తున్నా. ఈ డెస్క్టాప్ పైన మీ ఇష్టం ఏదైనా ఫోల్డర్ని క్రియేట్ చేయండి. ఇక్కడ ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే షార్ట్ కట్ ఉంది, అఫ్ కోర్స్, కాకుండా మాన్యువల్గా చేద్దాం. ఇక్కడ రైట్ క్లిక్ న్యూ ఫోల్డర్, ఏదైనా పేరు ఇవ్వండి. పేరు ఇస్తున్నాను మస్క్ అని. దెన్ ఇక్కడ ఫోల్డర్ని క్రియేట్ చేసాం డెస్క్టాప్ పైన, పేరు ఏంటంటే మస్క్. ఇక్కడ నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్లో క్లిక్ చేస్తున్నాను, చేసి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నోట్ ప్యాడ్ ఉంది, క్లిక్ చేయండి. సో ఈ నోట్ ప్యాడ్లో కాపీ చేసిన దాన్ని పేస్ట్ చేయండి. రైట్ క్లిక్ చేయండి, పేస్ట్ అనండి. చూడొచ్చు, ఇప్పటిదాకా మనం ఏవైతే రాసామో అవన్నీ సేవ్ అయ్యాయి. ఫైల్ పైన క్లిక్ చేయండి, సేవ్ అనండి. దెన్ ఇక్కడ సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్లో ఇక్కడ డెస్క్టాప్ లొకేషన్ సెలెక్ట్ చేయండి. ఇంతకుముందు మనం ఫోల్డర్ క్రియేట్ చేసాం, పేరేంటి మస్క్. దీనిపైన డబల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫైల్ నేమ్ టెక్స్ట్ బాక్స్లో మీ ఇష్టం ఉన్న పేరు ఇవ్వండి. ఇక్కడ నేను ఇస్తున్నాను నేమ్ సంథింగ్ సమ్రాట్ .bat అని ఇవ్వండి. బ్యాట్ అని ఇస్తే దీన్ని బ్యాచ్ ఫైల్ అంటాం. సింప్లీ .bat అని ఇవ్వండి, ఏదైనా నేమ్ ఇచ్చి సేవ్ అనండి. సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఈ నోట్ ప్యాడ్ ఫైల్ని నేను క్లోజ్ చేస్తున్నా. ఈ మస్క్ ఫోల్డర్ పైన డబల్ క్లిక్ చేయండి. ఈ సమ్రాట్ .bat ఫైల్ ఉంది, నథింగ్ బట్ బ్యాచ్ ఫైల్. దీనిపైన డబల్ క్లిక్ చేయండి. సో చూడొచ్చు, మీకు ఇక్కడ 101 ఫోల్డర్స్ ఆటోమేటిక్గా సింగిల్ క్లిక్లో క్రియేట్ అయ్యాయి. ఇవి క్రియేట్ అయిన తర్వాత ఈ బ్యాచ్ ఫైల్ని మీరు రిమూవ్ చేయండి. షిఫ్ట్ డిలీట్ ప్రెస్ చేయండి. ఇది డిలీట్, ఎంటర్ ప్రెస్ చేయండి, ఇది డిలీట్ అవుతుంది. ఈ విధంగా మనం 101 ఫోల్డర్స్ని ఆటోమేటిక్గా క్రియేట్ చేయవచ్చు. మల్టిపుల్ ఫోల్డర్స్ని ఈ విధంగా మనం ఈజీ మెథడ్లోనైతే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.